ఏపీ మంత్రి చెబితే ఎస్ బాస్ తెలంగాణ మంత్రుల ఆదేశాలు పట్టించుకొని ఐఏఎస్ ఓర్ని ఇక్కడ ఐఏఎస్నే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కలెక్టర్ వింత తీరు లోకల్ మినిస్టర్ల మాటలు బేఖాతరు పక్కా రాష్ట్ర మంత్రి ఆదేశిస్తే వెంటనే ల్యాండ్ రికార్డులో సవరణ. అరే బాపురే చదివిది. సాధారణంగా మినిస్టర్లు ఆర్డర్స్ జారీ చేస్తే కలెక్టర్లు తూచా తప్పకుండా పాటిస్తుంటారు. అందులో జిల్లా మంత్రి చెప్పారంటే మరింత జాగ్రత్తగా పని పూర్తి చేస్తుంటారు. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ కలెక్టర్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఓ పని కోసం తెలంగాణ మంత్రులు ఆదేశిస్తే పాటించని ఆ కలెక్టర్ అదే పని కోసం ఏపీకి చెందిన ఓ కీలక మంత్రి ఫోన్ చేస్తే వెంటనే పని పూర్తి చేసినట్లు తెలిసింది. ఇక్కడ పని కావాలంటే ఏపీ మంత్రులతో ఫోన్ చేయించాల్సిన దుస్థితి ఏర్పడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక పని చేసిన సినిమా బ్యాక్గ్రౌండ్. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సినిమా పరిశ్రమలో పని చేస్తున్నారు. ఆయనకు గ్రేటర్ వరంగల్ పరిధిలో సుమారు 2 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి 50 ఏళ్లుగా అతని పేరెంట్స్ పేర్లపై ఉంది. కానీ ధరణిలో ఆయన పేరు ఇక ఎక్కుతలేదట. దానికోసం ఫోన్ చేస్తే ఇప్పుడు మన మినిస్టర్లు చెప్తే ఇంటలేరంట వరంగల్ కలెక్టర్. పక్కా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మినిస్టర్లు ఫోన్ చేస్తే ఇమీడియట్లీ ఎక్కుతుందంట. మరి అంత ప్రేమ ఎందుకో ఆ మినిస్టర్ పైన? వీళ్ళకు జీతాలు పక్క రాష్ట్రం నుంచి వస్తున్నాయో మరి మా రాష్ట్ర ప్రజలు ఇస్తున్నారా? ఎవరిస్తారు జీతాలు? అరే ఇదేం దుర్మార్గమే. మరి ఏం చేస్తారు? ఆయన ఉంచుతారా? ఈమె చూడు, ఈమె సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతుంది. ఆమె అర్ధరాత్రి బయటకు ఎందుకు వచ్చింది అంటే అర్ధరాత్రి బయటకు వస్తే రక్షణ ఉండదు, రేప్ చేసి చంపేస్తావా? మీ రాష్ట్రంలో సిగ్గు అనిపిస్తలేదు నీకు కొంచెం అన్నా? ఈ మాట అనడానికన్నా కొద్దిగా ఆలోచన ఉండాలి. ఒక మహిళా సీఎంగా బొంద పెడతారు నెక్స్ట్ ఎలక్షన్లల్లా. నీకు ఇక పాడి కట్టాల్సిందే. మమతా బెనర్జీ అనే క్యాండిడేట్ గెలిస్తే పట్టుకోండి నెక్స్ట్ ఎలక్షన్లో పాడి కట్టాల్సిందే. ఇప్పటికే వెస్ట్ బెంగాల్లో ఇట్లా ఉన్నారు, అగ్గి మీద గుగ్గిలం లాగా ఉన్నారు ప్రజలు. రెండో దాడి. ఫస్ట్ ఒక మెడికల్ విద్యార్థిని అయితే నీ బిడ్డకో నీ ఇంట్లోకో అట్లా జరుగుతాయి, నీకు అర్థమవుతుంది ఆ బాధ ఏందన్నది. దుర్గాపూర్ సామూహిక లైంగిక దాడిపై సీఎం మమతా ప్రశ్న. నైట్ కల్చర్ అదుపులో పెట్టాలని ప్రైవేట్ కాలేజీలకు సలహా. న్యాయం చేయాల్సింది పోయి బాధితురాలని అవమానిస్తున్నారా అంటూ బీజేపీ. వాస్తవమే కదా? నిజంగా దీని మీద అన్ని రాజకీయ నాయకులు క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ చేయరు. నేను శేఖర్ ఎందుకు చెప్తున్నా అంటే ఇదే ఒకవేళ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎవడైనా మాట్లాడితే ఇక్కడ ఉన్న కుహునా మేధావులు కావచ్చు, పక్క రాష్ట్రంలో ఉన్న కుహునా మేధావులు కావచ్చు, ఎగిరెగిరి వాడు ఇప్పుడు ఈ వార్తకు. ఇప్పుడు ఈమె ఆలోలే కదా, ఇప్పుడు మాట్లాడరు. ఇక ఖచ్చితంగా ఖండించాలి. అరే మంచిగా చూడాలరా నాయన. లోపల మైండ్ లో ఒకటి పెట్టుకొని బయట ఒకటి కాదు. కొంతమందికి బాత్రూమ్లు ఉన్నాయండి, బయటకు పోతారు. మరి అరే నైట్ షిఫ్ట్ చేసే బిడ్డలు ఉంటారు, నా ఆడబిడ్డలు నైట్ షిఫ్ట్ చేసే నా ఆడబిడ్డలు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉంటారు. నైట్ షిఫ్ట్ చేసే రేపులు చేసి చంపేస్తారా? జర్నీ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఏదో మాటలు వచ్చిన వాళ్ళు సీఎం గా ఉండాల్సిన అసలు నీకు అర్హతనే లేదు అసలు. తెలంగాణ బీసీ జేఏసీ ఆవిర్భావం. చైర్మన్ గా ఎంపీ ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గా జాజుల. బీసీ బంద్ 18కి వాయిదా వేసిందంట. ఇది దిశలో ఉన్న వార్తా కథనాలు అయితే ఒక్కసారి